సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ్ బేతాళ కథ ఏదైనా చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, చెట్టు ఎక్కాడు, దాన్ని భుజాన వేసుకున్నాడు. అక్కడ ఉన్నదాన్ని తాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ ఓపిక జోహార్లు, ఇంత ఓపికగా వస్తున్నావు, సరే ఒక మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వం అట కాంబోజు దేశానికి భాస్కర వర్మ అని ఒక గొప్ప రాజుగారు ఉండేవాడట. శౌర్య ప్రతాపాలకి పెట్టింది పేరు వాళ్ళ వంశం. భాస్కర వర్మ అంటే మధ్యందిన మార్తాండుడే. ఆయన చండ ప్రచండు, భలే గొప్ప పేరు. ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు కుమారవర్మ. ఓకే. ఈ కుమారవర్మ అన్ని అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఎవరితోటి కంపీట్ చేసేవాడు కాదు. ఎందుకు వచ్చిన రక్తపాతం వృధాగా? ఆట కోసం వాడినెవన్నో కొట్టడం ఏమిటి? అలాంటి భావాలు ఉండేవి అతనికి. హేళగా సరదాగా కూడా ఎప్పుడు ఎవరితోటి ఫైట్ చేసిన వాడు కాదు అతను. క్రమంగా రాజకుమారుడు పిరికిబాడు అనే ఒక మాట పుట్టడం మొదలుపెట్టింది. అతనికి నచ్చేది కాదు. పోటీలు అనగానే ఎందుకండి ఇవన్నీ అనేవాడు. అందులో ఒకటి దెబ్బలు తగిలి మెళ్ళిరిపోయి కాళ్ళిరిపోయి మంచాన్ని పడి ఒకడు గెలిచి ఏమిటి వాడి ప్రతాపం, వాడు ఇంకోళ్ళ దగ్గర ఓడిపోతాడు. అంతేగా. రక్తమే కాదు ఇంకంతకంటే ఏమైనా ఉందా, బతికే ఉంది అందులో అనేవాడు. అలాంటి మాటలు అప్పుడప్పుడు వచ్చేవి బయటికి. రాగానే రాజుగారు కొళ్ళు మండిపోయింది. శౌర్యము, ప్రతాపము, వీర్యము, ఇంకేమిటో ఏవీ లేవు వీడికి. ఇలా పిరికి వెధవలో ఉన్నాడు, దెబ్బలు తగులుతాయని మానేస్తున్నాడు అని అనుకునేవాళ్ళు. తనకి తగులుతాయని కాదు, తన వల్ల ఇతరులకు ఏమీ కాకూడదు అనుకునేవాడు. పాపం ఆయన ఉద్దేశం అది. రాజుకి ఏమీ నచ్చేది కాదు. ఎక్కడైనా యుద్ధం అంటే తను ముందే తప్పుకునేవాడు, నేను వెళ్ళననేవాడు. చాలా చిరాకు వచ్చేసేది కొడుకు మీద. క్రమంగా అది ప్రచారంలోకి వచ్చేసింది. మనం ఇలాంటి దాస్తే దాగుతాయి, ముందే వెళ్ళిపోతాయి. అవును. సరే ఏమైంది, ఈ లోపల ఇది కాంబోజు దేశం కదా, కోసల రాజ్యానికి అనంగవర్మ అనే అద్భుతమైన రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భద్రావతి అని మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉంది. ఓకే. కోసల రాజు గారికి వాళ్ళు అమ్మాయి వీర్య పరీక్ష పెట్టి, అంటే యుద్ధాలు పెట్టి యుద్ధంలో గెలిచిన వాడికే పిల్లని ఇస్తామని ఆ స్వయంవరం చాటారు. స్వయంవరం అంటే అది ఇలా పెళ్లి పిలుపు అనమాట. చుట్టుపక్కల అన్ని రాజ్యాల మగ పిల్లల్ని పిలిచారు. ఇందులో సీనియర్లు లేరు, జూనియర్లనే పిలిచారు, కుమారుల్నే. అప్పట్లో పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళుగా స్వయంవరానికి. పిల్లలతో పాటు పెద్దలు చూడడానికి రావాలంతే. ఈ భాస్కర్ వర్మ గారు అన్నాడు, కుమారవర్మ వాళ్ళ నాన్న కాంభోజరాజు గారు, నువ్వు ఏమైనా సరే, నువ్వు దెబ్బ కొట్టుకుని చచ్చినా నాకు ఓకే, నువ్వు అందులో పాల్గొనాల్సిందే. గెలిస్తే రాజకుమార్తె అంతే, గెలవు నువ్వు, ఎలాగూ నీకేం రాదు, నీకు భయం, పోతావు పో. యుద్ధంలో పోయావన్న పేరైనా నాకు మిగుల్చు, ఈ పిరికి పిల్లవాడి తండ్రి అనే చెడ్డ పేరు నాకు వద్దన్నాడు. ఓకే. బలవంతంగా కుమారవర్మని పంపించేశాడు. ఏం చేస్తాడు పాపం. సరే బయలుదేరాడు. వెళ్తే ముందు రోజు ఏవో చిన్న చిన్నవి అవి ఇవి జరిగినాయి. జనాలంతా చేరారు, ఏవో ఆటలు పాటలు చూపించారు. రేపొద్దు నుంచి పోటీలు. ముందు రోజు సాయంత్రం ఇతను అట్లా నడుచుకుంటూ అక్కడ ఒక మంచి నది ఉంది, ఆ నదీ తీరానికి పోయాడు. ఎవరో జనం అంతా ఉన్నారు. ఎగువకు నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. కూర్చున్నాక అనిపించింది, ఎట్టగో చచ్చేదే మనం. మన వల్ల ఎవడికో మెడ విరిగి, చేయి విరిగి, కత్తి గుచ్చుకుని, నెత్తురు వచ్చి, వేలు దిగిపోయి వాళ్ళు లబోదిబోమని ఈ గోలంతా ఎందుకు? ఎటాగో చచ్చిపోదాం, అదేదో ఇప్పుడే చచ్చిపోదాం అనిపించింది అతనికి. గట్టు మీద కూర్చుని వాడు చల్లగా నీళ్ళలోకి దూకేశాడు. దూకేస్తే ఏమైంది, ఒక్కసారి ఒక్క మునకేశాడు అంతే. ఈయన వెళ్ళిన ఎగువకి కొంచెం దిగువలో ఒక తోళ్ల వ్యాపారస్తుడు, తోళ్లతోటి చెప్పులు అవి కుట్టే ఒక అతను తోళ్ళు శుభ్రం చేసుకోవడానికి అక్కడ కూర్చున్నాడు. ఆ నది దగ్గర. ఎప్పుడైతే ఇతను మంచి వస్త్రాలు అవి కట్టుకున్నాడు, రాజకుమారుడు కదా, ఉత్తరీయం అవి ఉన్నాయి, ఇతను తోలు ముంచుతున్నాడు నీళ్ళలో. తెల్లగా ఏమిటో కనపడింది. ఏమిటో తెల్లగా కనిపిస్తుందని చూస్తే ఏముంది, ఓ ఉత్తరీయం కనపడుతుంది, మనిషి కనపడుతున్నాడు. గబుక్కుని ఈ తోళ్ళు పనిచేసేవాడు, ఈ తోళ్ళ చర్మకారుడు దబాయిల నీళ్ళలో దూకి రాకుమారుడిని లాక్కొచ్చేసాడు బయటికి.
లాక్కొచ్చి నీళ్లు కక్కిచ్చేసాడు. నీళ్ళు అతనికి ఈత రాదు రాజకుమారుడికి. నీళ్ళు కక్కిచ్చాడు. ఒక గట్టు కానించి కూర్చోబెట్టి, బాబు ఏమిటి మంచి బట్టలు అవి నువ్వు పెద్దింటి పిల్లవాడిలాగా ఉన్నావు, ఏ రాకుమారుడివో ఏమిటో ఈ పని అని అడిగాడు. ఎందుకు నాయనా ఇంత పని చేసావంటే, ఇతను ఏం చెప్పాడంటే, రేపు పొద్దు నుంచి పోటీలు, నేను రాజకుమార్తెని గెలుచుకోవడానికి వచ్చిన యాస్పిరెంట్స్లో నేను కూడా ఒకడిని, నాకు ఆ యుద్ధాలు అవి చేతకావు, చేయలేను నేను. రావన్నట్టుగా సినిమా వచ్చింది ఇక్కడ. రాకపోవటం కాదు, వచ్చు అతనికి, చెయ్యడు అంతే. తాలు అవి నా వల్ల కాదు అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, చర్మకారుడు, ఓ సింతేనా, నా దగ్గర అద్భుతమైన చెప్పుల జత ఒకటి ఉంది, అది నీలాంటి రాజకుమారులు మాత్రమే వేసుకోదగినవి, అవి నా బొట్టు వాడు వేసుకోకూడదు, అద్భుతమైనవి, నువ్వు ఆ చెప్పులు ఇస్తా నీకు, నువ్వు అవి వేసుకున్నావంటే ఎవరినైనా జయించేస్తావు, చివరికి నువ్వు రాజకుమార్తెను కూడా గెలుపొందుతావు. ఓకే, అంత మహిమ కలిగిన చెప్పులు అవి ధరించు, చక్కగా రాజకుమార్తెను గెలుపొందు, నాకేదైనా బహుమతి ఇద్దుగాని అన్నాడు. అనేసరికి రాకుమారుడు అన్నాడు, నీకేం కావాలి అన్నాడు. ఇప్పుడు ఎందుకు, నాకేం కావాలో రేపు నువ్వు గెలిచాక చెప్తా. ఓకే, గెలిచాక నేను ఏది అడిగితే అది ఇవ్వాలండి. సరేనండి. ఒళ్ళు తుడుచుకున్నాడు, ఆ బట్టల ఒంటి మీద ఉన్న బట్టలు పిండేశాడు, ఏదో కాస్త మంచినీళ్ళు కనపడిన నీళ్ళు ఏవో తాగాడు, ఆ చెప్పుల చేత కాళ్ళకు తగిలించుకుని బయలుదేరాడు. వస్తుంటే అనిపించింది, ఏమిటో నేను పిచ్చి పని చేశాను, ఈ నీళ్ళల్లో పట్టం ఎందుకు, చచ్చేది ఎటకు చచ్చేది ఎప్పుడు, ఇప్పుడే చచ్చిపోదాం అనిపించింది. కాదు, నేను ఆ పని చేయకుండా యుద్ధం చేస్తూ చచ్చిపోతే మా నాన్న కూడా కొంచెం గొప్పగా ఉండేది, ఈ చెప్పులతోటి పని అవ్వదు, పాడవదు, ఏమవ్వదు, ఇదేమి నమ్మాల్సిన విషయం కాదు. కానీ యుద్ధం చేస్తూ చచ్చిపోతే భాస్కర్ వర్మ గారి కొడుకు యుద్ధంలో చనిపోయాడనే పేరైనా ఉంటుంది, అందుకని తప్పకుండా మనం యుద్ధమే చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాడు. ఓకే, సరే వెళ్ళిపోయాడు, తనకి ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయాడు. రాత్రి ఏదో భోజనం చేసి పడుకున్నాడు. పొద్దున్నే సమీప దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. పొద్దున్నే యుద్ధాలు మొదలుపెట్టారు. ముందే ఒకళ్ళతోటి కత్తి యుద్ధం, కుమారవర్మే గెలిచాడు. తర్వాత బాణాలు వేయటం, కుమారవర్మే గెలిచాడు. ఇంకేదో బల్యం, అది కూడా కుమారవర్మే గెలిచాడు. ఈ గెలిచిన వాళ్ళందరికీ మళ్ళీ 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 పొట్టు పెట్టారు. అందరితోటి గెలిచేశాడు ఇతను, అన్ని చోట్ల గెలిచాడు. ఏమనుకున్నాడు, ఎలాగో చచ్చిపోతాం, ఎట్ ద మోస్ట్ ఇద్దాం, మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయాలి, మనకు తెలిసిందంతా చేసేయాలని యథాశక్తి యుద్ధం చేశాడు. ఓకే, చిట్ట చివరికి ఏమైందంటే కుమారవర్మే గెలిచాడు. గెలవంగానే మొదటి నుంచి పోటీలు మొదట్లో అయినప్పటి నుంచి ఆ భద్రావతి రాజకుమార్తె పైన కూర్చుని అతన్నే చూస్తోంది. అతను వివాహితుడు కాదు, కుర్రాడు. అతను ఏదైనా చేస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తోందంటే మొత్తం ప్రాణాలొడ్డి చేస్తున్నట్టు కనపడుతోంది. కమిటెడ్గా ఉన్నాడు. కమిట్మెంటు మనకేమొచ్చో అది చూపించేద్దామని ఉంది అతనికి. ఆ అబ్బాయి లక్షణం కూడా ఆ పిల్లకి నచ్చింది. గెలిచాడు. సరే, అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి దండేసింది. దండేసేసరికి అందరూ జనాలంతా చప్పట్లు కొట్టారు. అప్పుడు మన చెప్పులు కుట్టేవాడు ఉన్నాడుగా, చర్మకారుడు వచ్చాడు. నమస్కారం యువరాజా, బాగా గెలిచారు అన్నాడు. అనేసరికి అవునోయ్, గెలిచాను, నువ్వు చేసిన సహాయం చాలా గొప్పది, నీకేం కావాలో అడుగు, ఏం కావాలన్నా ఇస్తారని అడుగు, అయితే రాజకుమార్తెని ఇచ్చేయండి నాకు అన్నాడు వాడు. తను నిర్ఘాంతపోయాడు. భద్రావతి తెల్లబోయింది. చర్మకారుడు అన్నాడు, మీరు రాజకుమార్తెను గెలిచారు, నేనెట్లా ఇస్తాను రాజకుమార్తెని అన్నాడు కుమారవర్మ. ఎందుకు ఇవ్వరండి, మీరు రాజకుమార్తెను గెలుచుకున్నారు, ఆమెను ఏమైనా చేసుకోవచ్చు, మీరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు, రాజకుమార్తెని ఆమె చేతిలో ఉన్న దండాన్ని నా మెళ్ళ వేయమనండి అన్నాడు. ఈ అమ్మాయి ఒక అడుగు వెనక్కేసింది. నాన్న నాన్న అంటోంది. అనేసరికి రాజుగారికి అర్థం కాలేదు. ఏమిటో వీడెవడో చెప్పులు కుట్టేవాళ్ళలాగా కనపడుతున్నాడు, వాడి వేషంభూష, పిల్లతో తత్తరపడుతున్నట్టు కనపడుతోంది, ఎటు చెప్పలేక నుంచున్నట్టు కనపడుతున్నాడు రాజకుమారుడు. ఆయన గబగబా దగ్గరకు వచ్చాడు. ఏమిటి సంగతి అంటే, కుమారవర్మ ఏమీ దాచల, నిజాన్ని నాకు యుద్ధాలు అవి ఇష్టం ఉండవండి, ఈ కత్తిగాట్లు, అవతల వాళ్ళకి దెబ్బలు, ఈ నెత్తురు, రక్తపాతం నాకు నచ్చదు, నేను ఈనాడు చేసిన వాడిని కాదు, నేర్చుకున్నాను అంతే, మా తండ్రి బలవంతం వల్ల దీనికి వచ్చాను, ఈ పని చేయటం ఇష్టం లేదు నాకు. నిన్న సాయంత్రం నేను నదిలో పడి ప్రాణాలు తీసుకుందాం అనుకున్నా, ఈ చర్మకారుడు నన్ను రక్షించాడు, తన దగ్గర ఉన్న చెప్పుల జత చాలా మహిమగలవని నాకు ఇచ్చాడు, పొద్దున యుద్ధం చేసి గెలిచాను, ఇప్పుడు రాజకుమార్తెని ఇవ్వమంటున్నాడు, ఏమీ పాల్పోక నుంచున్నాను అన్నాడు. అనగానే రాజుగారు చెప్పులిప్పు అని అడిగాడు కుమారవర్మని. చెప్పులిప్పేశాడు కుమారవర్మ. ఆయన కాలుతోటి ఆ చెప్పుల జతని
ఒక్క తోపు దోశాడు చర్మకారుడి వైపు, చెంపకాయ కొట్టాడు. మళ్ళీ కనపడితే ప్రాణాలు తీస్తాను, నీ చెప్పులు తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. అనేసరికి ఇప్పుడు రాజుగారు కొట్టాడంటే సైన్యం వచ్చేది, జనం అంతా వీడిని బయట పంపించేయండి రా అన్న. తన చెప్పులు పుచ్చుకుని వాడు వెళ్ళిపోయాడు. భద్రావతికి కుమారవర్మకి పెళ్ళైపోయింది. ఇప్పుడు కుమారవర్మ మాట నిలబెట్టుకోలేదు, అవునా? కథ అయిపోయింది. ఈ కథని బేతాళుడు చెప్పాడు. చెప్పి విక్రమార్కుడిని అడిగాడు, ఇది న్యాయమేనా అని అడిగితే విక్రమార్కుడు అన్నాడు, చాలా న్యాయం. చెప్పుల్లో ఏమీ లేదు. చెప్పుల్లో కనుక మహిమే ఉంటే చెప్పులు కుట్టేవాడే వేసుకునేవాడుగా, వాడే వేసుకుని జయించేసేవాడు వీళ్ళందరినీ. మహిమ ఎందులో ఉంది? కుమారవర్మ తాలూకు సంకల్పంలో ఉంది. వచ్చి గెలిచిన రాజకుమారుడి దగ్గర నుంచి రాజకుమార్తెను అడిగే సాహసం చేసిన వాడిని చంపకుండా వదిలిపెట్టాడు రాజు. ఒక చర్మకారుడు రాకుమార్తెను నాకు ఇచ్చేయమనే సాహసం ఆవాడిది. కేవలం ఈ రాజకుమారుని రక్షించాడు కాబట్టి వాడి ప్రాణాలు రక్షించబడ్డాయి. అంతే, న్యాయమే అది. అందులో జరిగిన అన్యాయం ఏం లేదు. భద్రావతిని కుమారవర్మ పెళ్లి చేసుకోవడమే న్యాయం. రాజుకు అర్థమైంది, ఇతను సంకల్పించుకుని చేశాడు కానీ ఆయనకు యుద్ధ విద్యలు రాకపోతే ఈ చెప్పుల వల్ల విద్యలు రాలా, కొత్తగా అతనికి విద్యలు వచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఆ చెప్పులు కుట్టేవాడే వేసుకునేవాడు, అందులో ఏమీ లేదు అని చెప్పి పంపించేశారు. అయిపోయిందన్నాడు. ఆనంగానే బేతాళుడు అన్నాడు, కథని చాలా సులువుగా పరిష్కరించేశావు, కానీ నువ్వు మౌన భంగం చేసావు కదా, అందుకని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మళ్ళీ శవంతో సహా రివ్వమని చెట్టెక్కేశాడు. బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు. మన విక్రమార్కుడు మళ్ళా లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జీ.